ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి? జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఇప్పుడు మనం మాన్యువల్గా ఇచ్చాను నేను సిజిఎస్టి హెచ్జిఎస్టి అని మీకు ఏ విధంగా ఇచ్చాను? మాన్యువల్గా ఇచ్చాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఇప్పుడు నేను లాస్యా మర్చెంట్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను? ఒక ఐటెం ఇచ్చాను, హార్డ్ డిస్క్ ఇచ్చాను, రేట్ ఇచ్చాను. ఇక్కడ సిజిఎస్టి హెచ్జిఎస్టి అని నేను నార్మల్గా ఇచ్చాను. అలా కాకుండా ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్ చేసుకోవాలి. సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ డిఫాల్ట్ సెట్టింగ్ చేసుకోవాలి. జస్ట్ క్వాంటిటీ రేట్ ఇస్తానే ట్యాక్స్ పడిపోవాలి. దీని మన జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా. ఒక అదర్ స్టేట్ పర్సన్ కూడా తీసుకుంటారు. ఒకటి ఆల్ట్ సి జై ట్రేడర్స్ కంట్రీ డెప్టార్స్. ఇతను తెలంగాణ తీసుకున్నా 36. సేల్స్ ఐజిఎస్టీ అని చేసుకోవాలి. సేల్స్ విత్ ఇన్ ద కాదు, సేల్స్ ఐజిఎస్టీ. అదర్ స్టేట్ కదా, డిఫరెన్స్ గమనించాలి మీరు. అదే సేల్స్ అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టీ. జస్ట్ ఇస్తున్నాను. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ ఐజిఎస్టీ ఇలా ఇచ్చుకుంటాం. ఇది మనం కామన్గా ఇచ్చుకునేది సిజిఎస్టీ జిఎస్టీ ఐజిఎస్టీ అని మనం మాన్యువల్గా ఇచ్చుకునేది. అలా కాకుండా డిఫాల్ట్ సెట్టింగ్ చేద్దాం. అప్పుడు ఆల్టర్లోకి వెళ్దాం, ఓచర్ టైప్లోకి వెళ్దాం, సేల్స్లోకి వెళ్దాం. సేల్స్లోకి వెళ్ళి రావాలి. నేమ్ ఆఫ్ క్లాస్ విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్ అని తీసుకోండి. వెళ్తాం, ఎంటర్ ఎంటర్. మీరు క్రియేట్ చేసిన లెడ్జర్స్ వస్తాయి. విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి సేల్స్ తీసుకోండి. సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్ అంటే ఎస్ ఇస్తే వాటి లోపల చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం విత్ ఇన్ ద స్టేట్ ట్యాక్సబుల్ గూడ్స్ కాబట్టి ఇక్కడ మనం లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 ఇలా సెటప్ చేసుకోవాలి. అంటే మనం ఇవ్వకుండా, ట్యాక్స్ ఇవ్వకుండా దానంతకు అదే పడే విధంగా సెట్ చేసుకుంటాం. ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ సేల్స్ ఐజిఎస్టి, సేల్స్ ఐజిఎస్టి ఎస్. ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్ ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, సేల్స్లోకి వెళ్ళండి, సేల్స్ క్లిక్ చేయండి. చూసారా, ఈ విధంగా సెటప్ వస్తుంది. సేల్స్ చూసారా, ఇక్కడ సిజిఎస్టి హెచ్జిఎస్టి ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ 3 వచ్చేసినాయి ఆటోమేటిక్గా. ఇక్కడ పార్టీ నేమ్ కింద సేల్స్ లెడ్జర్ కనిపించదు, ఎందుకంటే ఈ సెటప్ చేసాం కాబట్టి. ఓచర్ క్లాస్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మర్చెంట్స్ తీసుకోండి. ఒక ఐటెం తీసుకోండి, హార్డ్ డిస్క్ ఎన్నైనా తీసుకోవచ్చు. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూసారా, రౌండ్ అప్తో సహా తీసుకుంటుంది. ఇక్కడ 500.53 పైసా ఇస్తున్నాం. ఆటోమేటిక్గా చూడండి, ట్యాక్స్ సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అదే తీసుకుంటుంది. ఇక్కడ వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ హలో చెప్పండి. ఇప్పుడు ఒకటే 18%, 25% అన్ని కాకుండా డిఫరెంట్ 5%, 18%, 12%, 28% అన్ని తీసుకున్నా కూడా అది ఆటోమేటిక్ క్యాల్కులేట్ చేస్తుందా, లేకపోతే దేనికి అది? అంటే ఐటమ్స్ ఎక్కువగా ఉండేసి ఎన్ని ఉన్నా ఆటోమేటిక్గా అదే క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఓకే, 5% ఉన్నా, 12 ఉన్నా, 18 ఉన్నా, 28 ఉన్నా ఆటోమేటిక్గా అదే బైఫర్కేట్ చేసుకుని చూపిస్తుంది. ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి సార్, దాంట్లో 5%, 12%, 18%, 28% అన్ని క్యాల్కులేట్ చేస్తుంది. దేనికి అది సపరేట్ మనం చేసుకుంటే అది ఐసీగా మ్యాచ్ అవుతుంది. ఎస్, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ ఎంత ఉంది కదా, 99 ఉంది. ఇంకొకటి నేను 5% ఇస్తా, ఆల్ట్ సి. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే జస్ట్ ఐటెం కానీ
ల్యాప్టాప్ ఏం 5% ఐటమ్ ఒకటి చెప్పండి ఏదైనా. రోలెక్స్ వాక్స్ అనుకోండి. ఇది 12% ఇస్తున్నా. తీసుకుంది అక్కడ. ఇది పైదేమో 18, ఇదేమో 12%. ఓకే, దీని ట్యాక్సబుల్ ఇక్కడ 1900 లైక్ ఇక్కడ ట్యాక్సబుల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చూడండి. 15,600 మీద నీకు ట్యాక్స్ ఎంత పడింది ఇక్కడ. ఓకే, సో తర్వాత 15,000 మీద ఇక్కడ ట్యాక్స్ ఎంత పడింది అనేది షో చేస్తుంది నీట్గా. దీనికైతే సపరేట్ సేఫ్. సో మళ్ళీ సేల్స్లోకి వెళ్తున్నా. అదర్ స్టేట్ నుంచి సేల్ చేస్తే ఎలా, అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఎలా. జై ట్రేడర్స్ కదా, తెలంగాణ. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ 399.75 తీసుకుంది. ఆటోమేటిక్గా ఐజిఎస్టీ తీసుకుంది, రౌండ్ ఆఫ్ కూడా డిఫాల్ట్గా తీసుకుంటుంది. దీన్ని జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. జిఎస్టీ ట్యాక్స్ ఆటో ట్యాక్స్ క్రియేషన్. వద్దు అనుకుంటే ఏం చేస్తాం, మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళి రిమూవ్ చేసేస్తాం. ఆల్టర్ వోచర్ టైప్ సేల్స్. డైరెక్ట్గా మౌస్ దగ్గర క్లిక్ చేయండి, స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, సేవ్ చేయండి. ఎస్కేప్ వోచర్స్. ఇంక ఇప్పుడు నార్మల్గా వచ్చేస్తుంటుంది, ముందులాగానే వచ్చింటుంది, కొత్తగా ఏముండదు. ఇక నువ్వు హ్యాండ్తో ఇస్తే కానీ తీసుకోదు. ఇది మనం జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటామండి. ఓకేనా, అర్థమైందా? జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే అనేది కూడా మనం డిస్కషన్ చేసాం. ఓకేనా, క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? యా, సో వాటితో పాటు ఇవి కూడా మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చేసుకుంటూ రావాలి మీరు. ఓకేనా, మర్చిపోద్దండి. యా గైస్, డన్. గుడ్ నైట్ అండి.